Hi, this is Roja. Welcome to Weekend Guest. 4 స్తంభాలాట హీరో నరేష్ ఇప్పుడు 3 స్తంభాలాట ఆడుతున్నారు. ఏంటి షాక్ అయ్యారా? ఆ 3 స్తంభాలు ఏంటి అంటే ఓవైపు సినిమాలు, మరోవైపు సమాజ సేవ, ఇంకోవైపు బిజినెస్. వీటన్నింటితో బిజీగా ఉన్న విజయ్ కృష్ణ నరేష్ గారు ఇవాల్టి మన వీకెండ్ గెస్ట్. హాయ్ సార్, ఎలా నెగ్గుకొస్తున్నారు ఇన్ని స్తంభాల ఆటని? నా మైండ్ ఈజ్ అ మోర్ క్రియేటివ్ మైండ్ దెన్ అ బిజినెస్ మైండ్. బిజినెస్ చేసినా ఎక్కువ క్రియేటివిటీ ఉంటుంది. సో ఏదో కొత్త కొత్త చేయాలనిపిస్తుంటాయి. సో ఐ బిలీవ్ ఇన్ దట్ దిస్ థింగ్ ఆఫ్ బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. ఒక మంచి కాన్సెప్ట్, ఒక ఆర్గనైజేషన్ కానీ ఇంకోటి కానీ బిల్డ్ చేస్తాను, ఆపరేట్ చేస్తాను, 10 మంది కలిపి దానికి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఈ రకంగా మెయింటైన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇంక్లూడింగ్ ఫార్మింగ్. ఐఎమ్ అ ఫార్మర్ ఆల్సో. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను, 2 పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతాను. 4 స్తంభాలాట 3 కాదు, 4, 5, 6 వెళ్తుంటాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పనులు ఉంటాయి. బేసిక్ ఏంటంటే ఐఎమ్ అన్ యాక్టర్. నేను చనిపోయేదాకా, నేను బతికున్న దాకా అంటే పాజిటివ్గా ఉంటుందేమో. ఐ బిలీవ్ ఇన్ పాజిటివ్ థింకింగ్. ఐ లవ్ టు బీ అన్ యాక్టర్, యాక్ట్, బిహేవ్ ద క్యారెక్టర్, కొత్త క్యారెక్టర్స్, డిసిప్లిన్ వర్కింగ్. అప్పటి నరేష్ కంటే ఇప్పుడు ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు. ఎలా అడగాలి, ఎలా ఉన్నారు అని ఇంకా. ఓకే, సీక్రెట్ యంగ్ అనేది అదే బేసిక్గా. ఇప్పుడు మా అమ్మని చూస్తే ఆమె ఏజ్ కనపడదు, ఆమె ఇంకొక 20-30 ఇయర్స్ తక్కువ ఉంటుంది. నేను బేసిక్గా యంగే. మా డాక్టర్ కూడా మెడికల్లీ 30 సార్ అన్నాడు. ఐ మెంటలీ 20 డాక్టర్ గారు వల్ల ఆయనకు అర్థం కాదు సార్ అని ఆయన వెళ్ళుంటారు హాస్పిటల్కి. ఎస్. రెండోది పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ బాడీ, యువర్ ఫేస్. స్వామి వివేకానంద చెప్పినట్టు, అండ్ యూ బీ క్లోజర్ టు హెవెన్ బై ఫుట్బాల్ అన్నాడు. దెన్ హోలీ స్టడీ ఆఫ్ గీత అని వివేకానంద గారు, స్వామి వివేకానంద గారు. అలాగా నేను ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేస్తాను. ఐ మెయింటైన్ అ ప్రాపర్ డయట్, లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. 2 hours జిమ్లో ఉంటాను. ఐ డూ వెయిట్స్. ఐ కంపీట్ విత్ గైజ్ వర్ 10-20 years younger than me in many things. సో ఆ రకంగా ఆల్ దీస్ థింగ్స్ కీప్ మీ ఫిట్. అండ్ వర్క్ ఉండాలి. ఎప్పుడు మనుషులకి వర్క్ లేనప్పుడు లెథార్జీ, ఒక లేజినెస్ స్టార్ట్ అవుతుందో ఆ లైఫ్ ఎండ్ అయిపోతుంది. అది నాకు ఈ జన్మాంతరం రాదు. నాకేంటంటే బేసిక్గా నేను ఏం చేసినా నాకు నచ్చిందే చేస్తా. సో నాకు అది స్ట్రెయిన్ అనిపించదు. ఎంత చేసినా ఏం కాదు, పోయిటరీ రాస్తాను నేను. ఐఎమ్ రైటర్ ఆల్సో. ఐఎమ్ పబ్లిషింగ్ మై బుక్స్. తర్వాత ఫార్మింగ్ చేస్తాను, సోషల్ వర్క్ చేస్తాను, ఫ్యామిలీ ఇష్యూస్ చేస్తాను. గుర్తొచ్చింది నరేష్ గారు, ఆత్మకథ కూడా రాస్తూ ఉన్నారు. అంతఃపురం. కరెక్ట్, యువర్ రైట్. చాలా డీప్ రీసెర్చ్ అయింది. అనంతపురం ఏంటంటే యాక్చువల్లీ అనంతపురం అంటే చాలామంది అనంతపురం అనుకుంటారు, అది కూడా ఉంది. అదే ఏంటంటే అంతఃపురం అనేది మనిషికి, అంతఃపురానికి పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది లైఫ్లో. యువర్ బెడ్రూమ్, యువర్ ఇంటి, యువర్ క్లోజ్డ్, ప్రైవసీ. అంతఃపురం అంటే హార్ట్ కూడా. అనంతపురం అంటే హార్ట్ బయట అని అర్థం. అనంతపురం అంటే నేను ఎన్నుకుని, నేను ప్రేమించి, నేను నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం గడుపుతున్నటువంటి అనంతపురం కూడా. 2 కలిపి అనంతపురం, అంతఃపురం అని. బట్ దర్ ఇస్ టైమ్, ఎందుకంటే సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఐ డోంట్ వాంట్ టు ఫోకస్ ఆన్ ద లైఫ్ హిస్టరీ నౌ. ఇప్పుడు నేను ఐఎమ్ రైటింగ్ బుక్ కాల్డ్ పెటల్స్ ఆఫ్ లోటస్ అని, నా పోయిటరీస్, నా థాట్స్ అని, దీంతో స్టార్ట్ చేశాను. ఇది కాకుండా నేను ఈ సీమ జానపదం ఉంది, రాయలసీమ జానపద పాటలు, ఇవన్నీ సేకరిస్తున్నాను. ఇవన్నీ సేకరించి దీన్ని ప్రపంచం అంతా తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. అంటే దాన్ని ఆల్బమ్ గా కూడా తీసుకొస్తారా? పాసిబిలిటీ. ఎస్, ఆల్బమ్ కూడా తీసుకొస్తా. ఎందుకంటే ఇవన్నీ నాకేంటంటే నాకు మైండ్లో ఆలోచనలు వస్తుంటాయి. నాకు చాలా అద్భుతమైన మేధావులు నాతో ఉన్నారు, కళాకారులు. నా కళాకారుల ఐక్యవేదిక అనే ఆర్గనైజేషన్లో 18,000 members ఉన్నారు. సో దే లాట్ ఆఫ్ రిసోర్స్ అరౌండ్ మై. వీళ్ళందరినీ ఎంత యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క టాలెంట్ని ఎక్స్పోజ్ చేయాలని నాకు కోరిక. ఆ రకంగా ఇవన్నీ కూడా నేను చేస్తున్నా. జీవిత కథ అనేది ఇట్ విల్ టేక్ టైం. సో మొహానికి రంగేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి విచిత్రమైన వేషాలతో ప్రతి చిత్రం కూడా భళారే అనిపించుకున్న నరేష్ సెకండ్ ఇన్నింగ్స్లో చాలా బరువైన పాత్రలు పోషిస్తూ అట్ ద సేమ్ టైమ్ నవ్వుల పువ్వులు యాజ్ ఆల్వేస్ అది ఎక్కడా తగ్గకుండా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవుతూ ఉన్నారు. సో ఎలా స్టోరీని మీరు సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు? ఎలా కెరియర్ సాగుతోందంటే చెప్పలేదు, సాగట్లేదు, ముందుకు సాగుతోంది, దూసుకెళ్తుంది అని చెప్తా అనుకున్నా. అంటే ఇట్స్ గోయింగ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కళ, నేను నా మెలకువ తెలిసి నా చుట్టూ ప్రపంచం చూసిందే సినిమా. అమ్మవాళ్ళ ద్వారా, కృష్ణ గారి ద్వారా, విజయమ్మ గారి ద్వారా, ఆ మేకప్ రూమ్, ఆ పొద్దున్నే తిరుపతి నుంచి గుళ్ళన్నీ వచ్చేవి అందంగా, 1000 గుళ్ళు ఉండేవి మా ఇంటి ముందు, షైనింగ్ ఎండలో. సో ఇవన్నీ చూసి వాళ్ళ చేతిలో దీంతో నా లైఫ్ స్టార్ట్ అయింది.
సో సినిమా నా కులవృత్తి అని చెప్పొచ్చు, సినిమా కులంలో అలాగా. నా ఎర్లీ ఇయర్స్లో నా అవకాశం 12 కాపురం సినిమాలో రావడం, ఎస్వి రంగారావు గారు, కృష్ణ గారు, విజయనుల గారు, జమున గారు ఇటువంటి కలిసి పనిచేయడం, అక్కడే ఫిక్స్ అయిపోయింది అమ్మాయి నేను అయితే యాక్టర్ అవ్వాలని. కానీ బ్యాక్గ్రౌండ్ కొంత హెల్ప్ నేను కాదంటం లేదు, పలానా పిల్ల కొడుకు కాబట్టి రైట్ అనేది. బట్ సినిమాలో ఎవరిని ప్రమోట్ చేయరు, నేను అబ్జర్వ్ చేశాను కదా. నీ టైం బాగుండాలి, నీ టాలెంట్ ఉండాలి, నీకు మంచి పిఆర్ ఉండాలి, తర్వాత నువ్వు స్టేల్ అవ్వకుండా ఎంటర్టైన్ చేయగలగాలి ఎన్ని సంవత్సరాలన్నా. ఆ రకంగా నా కెరియర్ యాక్చువల్గా 4 స్తంభాలట కాదు, 12 కాపురంతో స్టార్ట్ అయింది 7th ఇయర్లో. మళ్ళీ 17th ఇయర్లో నా గురువు జంజాల గారి ద్వారా, మళ్ళీ మా అమ్మ ప్రేమ సంఖ్యలు ద్వారా, జంజాల గారు 4 స్తంభాల ద్వారా, నాకు 2 గురువులు అని చెప్తుంటారు, మా అమ్మ జంజాల గారు, వీళ్ళిద్దరితో స్టార్ట్ అయింది. సో ఈ రకంగా నా లైఫ్ వెళుతూ బేసిక్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను స్టార్ హీరో నాకు ఫీలింగ్ ఎప్పుడు ఉండేది కాదు, ఉండదు కూడా. ఇప్పుడు కూడా లీడ్ రోల్స్ చేస్తున్నాను, గుంటూరు టాకీస్ ఇట్లాంటి వాటిలో ఒక లీడ్ చేస్తున్నాను, చందమామ కథలు చేసాం, ఇవన్నీ వస్తున్నాయి. నేను ఒక కథలో ఒక నాయకుడిని, లేకపోతే కథలో ఒక పాత్ర, అంతే నా లెక్క. ఎస్వి రంగారావు గారిని చాలా అడ్మైర్ చేసేవాడిని చిన్నప్పుడు యాక్టర్గా, తర్వాత చార్లీ చాప్లిన్. సో వీళ్ళ ఇన్స్పిరేషన్ నాకు ఎక్కువ ఉండేది. దెన్ నా యంగ్ ఏజ్లో కమల్ హాసన్ గారి ఫిల్మ్ ఎక్కువ చూసేవాడిని. అప్పట్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు ఆయన యాక్టర్గా. సో ఆల్ దీస్ పీపుల్ ఇన్స్పైర్డ్ మీ టు బీయింగ్ వాట్ ఐ యామ్. ఒక క్యారెక్టర్, ఒక డిసిప్లిన్, ఇవన్నీ కృష్ణ గారు, విజయనుల గారి దగ్గర నుంచి వచ్చింది. నా యాక్టింగ్ టాలెంట్ అనేది బేసిక్లీ ఐఎమ్ మెథడ్ యాక్టర్. సో నేను ఒక క్యారెక్టర్ ఇంత మేకప్ వేసుకుని ఇలాగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి నటించాలని ఉండదు. ఆ క్యారెక్టర్ని జీర్ణించుకుని ఆ క్యారెక్టర్ని ప్రవర్తిస్తాను. సో ఎప్పుడు స్టేల్ అవ్వదు. ఈ స్కూల్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టింగ్ స్కూల్స్. సో ఈ స్కూల్కి చెందినవాడిని నేను. జంజాల గారు లాంటి ట్రైనింగ్, విశ్వనాథ్ గారు, బాపు గారు, విజయనుల గారు, ఇప్పుడు డైరెక్టర్స్, యంగెస్ట్ డైరెక్టర్స్ వరకు కూడా దే చూసింగ్ మీ. కొత్త డిఫరెంట్ రోల్స్ ఇస్తున్నారు. ఇప్పుడు గుంటూరు టాకీస్లో చేస్తున్నాం, టోటల్ కొత్త మార్పు. లైక్ ఎనీ అదర్ ఫీల్డ్, గ్లామర్ ఉన్నప్పుడు పాలిటిక్స్ కానీ గ్లామర్ ఫీల్డ్ తొక్కడం ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. పర్టికులర్గా మీకు అంటే అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మీకు ఇండస్ట్రీలో ఏదైనా సరే ఒక కేక్ వర్క్ లాగా అనిపించిందా, లేదంటే స్ట్రగుల్స్ కూడా ఉన్నాయా? అప్పుడు నేను ప్రధానంగా నా వర్క్, నా హ్యాపీగా అందరితో ఉంటాను, మంచి అందరు కాఫీ చేస్తాను, సెట్లో ఎంజాయ్ చేస్తా, వర్క్, పాలిటిక్స్ ఉండవు, డిసిప్లిన్గా వెళ్తాను, టైంకి వెళ్తాను. వీటన్నిటితో పాటు నాకు వచ్చిన పేరేంటే, జనరల్గా ఇండస్ట్రీలో ఉంటే ఒక ప్లస్ ఏముందంటే రైట్ బ్రేక్ వస్తుంది, బాగుంటుంది. కానీ ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనే బ్రాండ్ కూడా పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ నాకున్న అదృష్టం కానీ, నాకున్నటువంటి నా యొక్క క్రమశిక్షణ కానీ, నాకు పేరు ఏముందంటే అజాత శత్రువు అని పేరు ఉంది. అన్ని క్యాంప్స్లో ఉంటాను నేను. ఎవ్రీబడి ఈజ్ మై ఫ్రెండ్. నాకు ఫలానా శత్రువు ఉండరు. శత్రువులు ఉంటే వాడిని మిత్రులు చేసుకుని దగ్గర తీసుకుంటాను, కానీ విన్ దెమ్ ఆల్ అండ్ కమ్ బ్యాక్ అలోన్, నాట్ కిల్ దెమ్ ఆల్ అండ్ కమ్ బ్యాక్ అలోన్. సో ఇలాగా నేను నా ఫస్ట్ ఇన్నింగ్స్ అట్టే నడిచింది. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇఫ్ యూ సీ, నాకు కొత్త హీరోలు, పాత హీరోలు, పెద్ద హీరోలు, అన్ని క్యాంప్ హీరోలు అందరూ కూడా దే ప్రిఫర్ మీ. బికాస్ నరేష్ హ్యాపీగా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు, ఏ వర్క్ చేసుకుపోతాడు, ఆయన చెప్పిన వర్క్ని క్రియేటివ్గా అందంగా చేస్తాడు, కొత్తదనం ఇస్తాడు. నా డైరెక్టర్స్ కూడా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో చేస్తున్నా, శ్రీకాంత్ డాలతో చేస్తున్నా, ఎవ్రీబడి ఐ కీప్ దెమ్ హ్యాపీ, ఐ కీప్ మై సెల్ఫ్ హ్యాపీ. ప్రెషర్, టెన్షన్ పెట్టను, టెన్షన్ తీసుకోను. అయితే మీ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అని అంటే, నాకు కూడా బాగా నచ్చి ఫుల్ టు ఎంజాయ్ చేసే మూవీ అంటే జంబలకిడి పంప. ఇప్పటికి కూడా ఎవరైనా ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నారంటే ఏంటి జంబలకిడి పంప అనేస్తూ ఉంటాము. ఇన్నేళ్ల తర్వాత కూడా అంత ఫేమస్ ఉంది. సో ఆ మూవీ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా మెమరబుల్ మూమెంట్స్? ఎవ్రీ మూమెంట్ వాజ్ మెమరబుల్ ఇన్ దట్ ఫిల్మ్. ఎందుకంటే ఏదో చెప్తున్నా కదా, ఇవన్నీ మనం ఇప్పటికి 150 సినిమాలు అయిపోయినాయి నాకు హీరోగా. ఫస్ట్ ఇన్నింగ్స్లో 70-80 సినిమాలు అయిపోయాయి. నేను తక్కువనే చేశాను, ఎక్కువ సినిమాలు ఎక్కువ చేయలేదు. ఓవరాల్ పీరియడ్లో 150 సినిమాలు అయిపోయినాయి. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ ప్రధానంగా చేస్తున్నాను, కీ రోల్స్ చేస్తున్నా, లీడ్ రోల్స్ చేస్తున్నా, అన్ని రకాలు చేస్తున్నా. ఓవరాల్ తీసుకుంటే నా లెక్క 150 రోల్స్ అయిపోయినాయి. కానీ ఒక ఆర్టిస్ట్ లైఫ్లో మనం ఎన్ని సినిమాలు చేసినా 5-6 మిగులుతాయి. రామారావు గారు కానీ, నాగేశ్వర గారు కానీ, కృష్ణ గారికి కానీ, ఎవరికైనా. కృష్ణ గారు తీసుకుంటే అల్లు సీతారామరాజు, ఇట్లాంటి అగ్నిపర్వతం, గూఢాచారి ఏదో కొన్ని మిగులుతాయి. నాగేశ్వర, దేవదాస్, ప్రేమాభిషేకం. సో అలాగా షోకేస్ చేసుకునే ఫిలిమ్స్ నా అదృష్టం ఏంటంటే డిఫరెంట్ ఫిల్మ్స్ పడినాయి.
చిత్రం బళ్ళారి చిత్రం కానీ లేడీ గెటప్ వేసినటువంటి చిత్రం అది నా ముందుకు వచ్చినప్పుడు, అదేవిధంగా జంబలకడి పంప, యూఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఫిల్మ్, ఇట్లాంటి రేర్ ఫిల్మ్ అండి. ఎందుకు జంబలకడి పంప పార్ట్ 2 ఇంతవరకు నాకు కాన్సెప్ట్ చాలామంది ట్రై చేస్తున్నారు, దొరకట్లా వాళ్ళకి. అలాంటి సినిమాలు మళ్ళీ రావు ఒక్కసారి. అది ఈవీవి సత్యనారాయణ ద్వారా వచ్చింది. ఈవీవి సత్యనారాయణ నాకు మంచి ఫ్రెండ్, జంజాల గారి దగ్గర కోఆర్డినేటర్ చేసేవాడు. అప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి చాలా ట్రావెల్ అయ్యాం. అతను రెండో సినిమా అది, మంచి కథ చెప్తున్నాను, తిరుపతికి వస్తానన్నాడు, రా అని చెప్పాను. కథ చెప్తే అద్భుతంగా ఉందన్నాడు. నిజంగానా అన్నాడు. నేను డేట్స్ ఇస్తున్నాను, నువ్వు చేసే అన్నాను. హీ వాస్ వెరీ హ్యాపీ. టైటిల్ ఏంటని అడిగా. నో ద ఒరిజినల్ టైటిల్ ఆఫ్ జంబలకడి పంప? చాలా మందికి తెలియదు. ఏంటి టైటిల్ అడిగితే రివర్స్ గేర్ అన్నాడు. రివర్స్ గేర్ ఆ సినిమాకి అది కరెక్ట్. నవ్వి మళ్ళీ ఏమన్నానంటే, భయ్యా మనం ఫస్ట్ టైం కలిసి చేస్తున్నాం, ఎందుకు నెగిటివ్ టైటిల్, కరెక్టే మంచి పాయింట్ అని వెళ్ళిపోయాడు. అప్పట్లో ఎస్టీడీలో ఉండేవి, సెల్ ఫోన్స్ లేవు. పొద్దున్నే తిరుపతిలో ఫోన్ రింగ్ అయింది హోటల్లో, లేదు చూస్తే జంబలకడి పంబ అన్నాడు. ఏంటదన్నా, మన సినిమా టైటిల్ అన్నాడు. పెట్టేసే అన్న. అలా కుదిరింది ఆ సినిమాకి. దాంట్లో ఇంకోటి ఏంటంటే రేర్ హీరో పాత్ర నాది కూడా, కానీ ప్రతి క్యారెక్టర్ దాదాపు దాంట్లో ఒక ఐడెంటిటీ. బ్రహ్మానందానికి కడుపు రావడం, పెయిన్ రావడం, ఏ క్యారెక్టర్ తీసుకున్నా ప్రతి క్యారెక్టర్ ఒక హీరో దాంట్లో. అంటే కథాపరంగా నేను అనేది ఏంటంటే, నాకు సాంగ్స్ ఉన్నాయి కాబట్టి ఏ సినిమాలోనైనా హీరో, ఎందుకంటే అతను సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, అంతే తప్ప ప్రతి క్యారెక్టర్ని అంత అందంగా డీల్ చేశాడు ఈవి సత్యనారాయణ. అండ్ అతని లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్స్, నా లైఫ్లో వన్ ఆఫ్ ది మెమొరబుల్ ఫిల్మ్స్ యాజ్ అన్ యాక్టర్గా. ఆఫ్టర్ 25 years యూర్ టాకింగ్ అబౌట్ దట్ ఫిల్మ్ రోజా, యూర్ వన్ జనరేషన్ అపార్ట్. సో యూర్ టాకింగ్ అబౌట్ దట్. సో నా అదృష్టం అట్లాంటి సినిమాల్లో నేను చేయగలగడం, అట్లాంటి డైరెక్టర్స్ నన్ను ఆ రోల్స్లో ఆలోచించ చేయడం, ఇది ముఖ్యం. రెండోది, నేను కూడా ఏంటంటే కొంత స్ట్రగుల్ అవుతాను. కొన్ని సినిమాలు ఎందుకు చేస్తానంటే, నా స్వార్థం ఏంటంటే అలవాటు చేస్తాను జనానికి. నరేష్ని కామెడీలో చూడొచ్చు, నరేష్ని సీరియస్గా చూడొచ్చు, నరేష్ ఏడిస్తే చూడొచ్చు. దీన్ని ట్యూన్ చేశాను నేను, ఒక ఇమేజ్ నేను డెవలప్ చేసుకోవాలి. ప్రధానంగా కామెడీ హీరోగా నాకు పేరు వచ్చింది, కానీ నరేష్ అయితే ఎటువంటి ఫిలిం అయినా చేయగలడు అనేటువంటి ఇదే నా స్ట్రగుల్. అన్ని రసాలు పండించగల యాక్టర్, ఒక అది ఏదైనా కావచ్చు. ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇఫ్ యూ టేక్ ఇట్, మిస్ శ్రీఅభిలాషి ఒక డిఫరెంట్ గెటప్లో చేశాను, బాగా అందరూ బంధువు అయ్యా. మొన్న మళ్ళీ దృశ్యం, ఎంత సీరియస్ ఫిల్మ్, నరేష్ చేయగలుగుతాడా అని డౌట్ వచ్చింది ముందు వాళ్ళకి. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే నరేషే అని ఫిక్స్ అయింది. తర్వాత బలే మొగాడివే మళ్ళీ నాకు అంత పెద్ద బ్రేక్ వచ్చింది. సో ఇవన్నీ కూడా నేను ట్యూన్ చేశాను. ఐ ట్యూన్డ్ ద ఆడియన్స్ టు ఇట్ అండ్ ఇన్స్పైర్డ్ ద ఫిల్మ్ మేకర్స్. సో ఈ రకంగా నాకు ఇవన్నీ ప్లస్ అయింది. నేను టైటిల్ కూడా ఎప్పుడు తీసుకోలేదు. చాలాసార్లు ఆంధ్ర, చార్లీ చాప్లిన్ ఇట్లాంటి టైటిల్స్ ఇస్తే చెప్పా, వాడు కాలుగోటికి పనికిరాను నేను అంటే. ఫైనల్గా మొన్న వచ్చి నరేష్ గారు మీకు ఒక మంచి టైటిల్ తీసుకోండి ఇప్పటికైనా అని నవరసరాయ అని ఇచ్చారు. తెలంగాణ స్పీకర్ గారు కాన్ఫర్ చేశారు టైటిల్. ఐ సెడ్ అంత ఆ టైటిల్ అంటే నాకు నచ్చింది, నేను తీసుకుంటానని ఫైనల్గా నా లైఫ్లో ఒక టైటిల్ తీసుకున్నాను, నవరసరాయ, బికాజ్ దట్ సూట్స్ మై వర్క్ అండ్ మై ఇమేజ్. సో ఆ రకంగా అలాగే ఆ కంటిన్యూషన్ ఫిల్మ్స్ కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి ఫిల్మ్స్ త్రివిక్రమ్ గారిది కానీ బ్రహ్మోత్సవం, ఇవన్నీ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్. గుంటూరు టాకీస్ మళ్ళీ నాకు ప్రవీణ్ సతార్ ప్రకారం చిత్రం బళ్ళారి చిత్రం అంత పెద్ద రేంజ్ క్యారెక్టరు, మంచి పాజిటివ్ బజ్ ఉంది ఆ క్యారెక్టర్. అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ నేను వెతుక్కుంటాను, నాకు పడతాయి, వాటిని మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తాను. అండ్ కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు గో టు ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఫ్యాన్స్. ట్విట్టర్లో బాగా ఉంటాను, లాట్ ఆఫ్ యంగ్ గైస్ అండ్ గర్ల్స్ కీప్ గెటింగ్ ఇన్ టచ్ అండ్ మెసేజింగ్ వి లవ్ యువర్ ఫిల్మ్స్. ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఈ మధ్య కాలంలో మీరు చూసిన మూవీస్లో మీకు నచ్చిన మూవీ? ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి ఫిల్మ్స్ సోగ్గాడే చిన్న అని చూశాను, నాగార్జునది. ఐ లైక్ ఇట్. ఈజ్ వన్ మోర్ ఎవర్ గ్రీన్ హీరో. ఎప్పుడు నాగార్జున ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చక్కగా తీశాడు డైరెక్టర్ కళ్యాణ్, ఎంత సింపుల్. నేను కళ్యాణ్ సినిమా చూసిన తర్వాత నాకు కళ్యాణ్ ఫోన్ చేశాడు డైరెక్టర్, ఎలా ఉందండి అని. నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను ఆ సినిమా, నేను థియేటర్లో చూడడం ఇష్టం. చక్కటి తెలుగు సినిమా చూపించావు అన్న, అంటే ఏంటి అని, ఎందుకంటే ఆ నేటివిటీ, సింపుల్ ట్రీట్మెంట్, చక్కగా క్యూట్ హీరో రోల్. మీరు అన్నారు నరేష్ గారు ఎప్పుడు నాగార్జున ఏంటి ఆ లుక్ అని అన్నారు కదా. అసలు అలా మీ పిల్లలకి మీరే కాంపిటీటర్స్గా తయారవుతున్నారు. ఎవరిని తీసుకున్నా, అటు నాగార్జున గారు, అటు చిరంజీవి గారు కానివ్వండి, ఇటు మీరు కానివ్వండి, ఇప్పుడు మరి నెక్స్ట్ మీ తరానికి మీరే కాంపిటీటర్ అవుతున్నారేమో. అదేం లేదు. బేసిక్గా ఏంటంటే వీళ్ళంతా సినిమా ప్రోడక్ట్స్, మేము కూడా సినిమా ప్రోడక్ట్సే, అది చూసి పెరిగిన వాళ్ళం పిల్లలు. ఇప్పుడు నవీన్ మా అబ్బాయి కూడా పెద్దవాడికి
నేనేమి వాడి సినిమాలో చూడాలని కోరలేదు. వాడే డెబ్యూ మూవీతో వస్తున్నట్టున్నారు కదా. ఎస్ ఎస్, ఈ సైన్డ్ 3 ఫిల్మ్స్ నౌ. ఒక సినిమా రెడీ అయిపోయింది, రెండో సినిమా స్టార్ట్ అవుతుంది త్వరలో. మీరున్నారా అందులో? నేను చేయట్లా, అంటే నా రోల్ నాకు పర్ఫెక్ట్గా ఉండాలి, అట్లాంటివి వస్తే చేస్తాను. అంటే నా నేను చేసే రోల్స్ కొన్ని ఉన్నాయి, అది డైరెక్టర్స్ పర్ఫెక్ట్ రోల్తో వచ్చినప్పుడు నేను చేయగలుగుతాను, కానీ అన్ని రోల్స్ నేను ఫిట్ అవ్వలేను. మీరు పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నట్ట లేనట్ట? నేను బేసిక్గా ఏంటంటే ఫిలిమ్స్ బూమ్లో ఉన్నప్పుడు, లాస్ట్ హిట్స్ ఆమె, సొగచూడుతరమా, ఇటువంటి ఫిల్మ్స్ ఉన్నప్పుడు ఒక రాడికల్ చేంజ్ తీసుకుని టక్కన పాలిటిక్స్ వెళ్ళిపోయాను, బీజేపీలోకి వెళ్ళిపోయాను. కానీ లోతు తెలియలేదు నాకు. కానీ ఈ దేశం నేను ఐఎమ్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్, మీనింగ్ ఒక యూత్ వింగ్ ప్రెసిడెంట్గా వచ్చాను, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ ది యూత్ వింగ్ అయ్యాను, మెయిన్ పార్టీ బీజేపీకి స్టేట్ సెక్రటరీ అయ్యాను, స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యాను, వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. మరి ఎందుకు రిజైన్ చేశారు? నాకు నా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నా లైఫ్ లాంగ్ ఉంటాయి, అదేం మారవు నాలో. ఈ స్టేట్లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయం వల్ల, నేను అది కూడా ఓపెన్గా మాట్లాడుతున్నా, ఎంతోమంది నాశనం అయిపోయారు. అది నేను చెప్పాను కూడా వాళ్ళకి, కొంతమంది నాయకులకి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఇది అందరికీ, చూసేవాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. ఇలా ఉందండి, దీనివల్ల మా పార్టీ నాశనం అయిపోతుంది అంటే, మాకంటే నీకు అవసరమా ఎంత, ఇది ఇవన్నీ రాజకీయాల్లో సహజమని చూసి చూడనట్టుగా గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. ఈ పాయింట్లో నేను ఎంత కష్టపడినా ఒక ఎనర్జీకి లైట్ ఎలగాలి, ఒక ఎనర్జీకి ఫ్యాన్ తిరగాలి. నా ఎనర్జీ పూర్తి ఇచ్చి నేను దిగజారిపోయినా, నేను పట్టించుకోకపోయినప్పుడు కూడాను పార్టీ ఎదగలేదన్న మనసులో బాధ నాకు ఏర్పడింది. ఆ పాయింట్లో నేనేం డిసైడ్ చేశాను, లెట్ మీ గో బ్యాక్ టు ఫిల్మ్స్, ఎప్పటికైనా వస్తా. అంటే రాజకీయాలంటే వెగటు పుట్టిందా? డెఫినెట్గా పుట్టదు. అబ్దుల్ కలాం ఫాలోవర్ నేను. రాజకీయం అంటే సొమ్ము చేయడము, సొమ్ము చేసుకోవడం, తినడం నాకు అవసరంలా, ఎప్పుడు నేను అనుకోను, అవసరం లేదు కూడా. ఐఎమ్ ఎ కరోర్పతి మై సెల్ఫ్. సో ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితిని చూసి రిపెంట్ అవుతున్నారా మీ రెసిగ్నేషన్ పట్ల? చాలామంది బాధపడుతున్నారు, మీరు వెనక్కి రావాలంటున్నారు, మీరు రావాలి. మీ పర్సనల్గా మీరు ఫీల్ అయ్యారా? మోడీ గారు దృష్టికి ఇది పోయినప్పుడు, ఆయన మేధావి, ఆయన ఆలోచనలు దీని మీద పెట్టినప్పుడు, స్టేట్ పార్టీ నేను డెవలప్ చేస్తాను, బీజేపీని ఇక్కడ బిల్డప్ చేస్తానన్నప్పుడు నాకు ఎలాంటి పదవి నేను ఎప్పుడు తీసుకోలేదు. ఒక మినిస్టర్నో, ఒక రాజ్యసభనో ఏది అడగలేదు. పార్టీ ఆర్గనైజేషన్లో ఎదిగాను అంతే. నేను ఎప్పటికైనా నేను ఫుల్ టైమర్గా పనిచేశాను. మోడీ గారి యొక్క ఆదేశం ఉంటే ఖచ్చితంగా పార్టీని బిల్డ్ చేసే అవకాశం ఇస్తే, కొంతమంది చీడ పురుగుల్ని చంపేయొద్దు, పక్కన పెడితే పార్టీ బాగుపడుతుంది, లేకపోతే బియ్యం నోట్లో పెట్టుకోలేము. రాజకీయ నాయకులు చాలా కామన్ గా చెప్పే డైలాగ్, నేను సమాజ సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానంటారు. కానీ మీరు ఆల్రెడీ సమాజ సేవ చేస్తూనే ఉన్నారు కదా ఆ టైంలో, మరి ఎందుకు రాజకీయాల్లోకి మళ్ళీ స్పెషల్ గా వెళ్లాల్సి వచ్చింది? లేదు, ఇంకా అప్పటికి ఏంటంటే సోషల్ వర్క్ నేను స్టార్ట్ చేయలేదు. వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఒక కొత్త ఐడియాలజీ వస్తుంది, ఈయన వస్తే ఒక మార్పు వస్తుంది. పాలిటిక్స్ని సోషల్ సర్వీగా తీసుకున్నటువంటి ఫుల్ టైమర్ వాజ్పేయి గారు. అటువంటి వ్యక్తితో నేను పనిచేస్తే ఒక జాతీయ పార్టీలో ఒక మార్పు వస్తుంది అనే ఆలోచనతో వచ్చా. రాజకీయం నన్ను సామాజిక సేవలోకి తీసుకెళ్ళింది, విరక్తి చెంది కాదు, కొద్ది రోజులు గ్యాప్. నాకు బేస్ ఉంది, నేను ఎప్పుడు కావాలన్నా అనంతపూర్ జిల్లాలో నేను ఎక్కడ కంటెస్ట్ చేస్తాను నాకు ఎవరు కాదని లేరు. నేను కంటెస్ట్ చేయడం కోసం అనంతపూర్కి పోలేదు, అనంతపూర్కి సేవ చేయడానికి పోయాను. అక్కడే ఇల్లు కట్టుకున్నాను, అక్కడే ఉంటున్నా, నా సొంత ఇల్లు ఉంది అక్కడ. నేను పిలిస్తే జనం వస్తారు, నాకు ఎప్పుడన్నా ఓటేస్తారు. కానీ అంతకన్నా ముఖ్యంగా రాజకీయంలో, రాష్ట్రంలో, పార్టీలో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను పార్టీ ఐడియాలజీకి నేను సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా నా యొక్క పనితీరు ఏంటనేది అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్కి తెలుసు, బీజేపీకి తెలుసు. నేను ఎప్పుడు కావాలనుకున్నప్పుడు వాళ్ళే నన్ను పిలుస్తారు. సో ఒక క్వశ్చన్, ఒక సెలబ్రిటీగా ఉండి, ఒక పొలిటీషియన్గా ఉండి మీరు తీసుకునే డెసిషన్స్ అవి సమాజం మీద ప్రభావం చూపించమంటారా? అలాంటి మంచి నిర్ణయాలే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ శ్రీమంతుడిలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి అని చెప్పాడు మహేష్ బాబు. ఇది నేను 10 ఏళ్ల క్రితం చేశాను. ఒక జిల్లానే దత్తత తీసుకున్నా, 18,000 మందికి సభ్యత్వం ఇచ్చాను, చెరువులు నింపాను, కళాకారులు ఇవాళ ఐకమత్యత తీసుకొచ్చాను. అది మంచి మెసేజే కానీ ఇచ్చింది ఒకటి. రెండోది, నేను ఏం చేసినా ఇవాళ ఒక ఆర్గానిక్ ఫార్మర్గా నేను పేరు తెచ్చుకోవాలని చేయలేదు. ఇవాళ 20 ఎకరాలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను, నేను నాకు ఇష్టమని చేస్తున్నా. బట్ దాన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు, నాకు చాలామంది మెసేజ్ పెడతారు, ఇది ఎలా అది ఎలా. వాళ్ళకంతా అడ్వైస్ ఇస్తా, అగ్రికల్చర్ కాలేజెస్కి వెళ్తా, ఫార్మ్స్కి వెళ్తా, చూస్తా. ఇట్స్ ఎ లెసన్ ఐఎమ్ లెర్నింగ్.
నేను ఫైనల్గా నా తోటలోనే సెటిల్ అవుతానేమో, అక్కడే ఉంటాను. సో కమింగ్ టు మూవీస్, గుంటూరు టాకీస్ రిలీజ్కి రెడీగా ఉంది అండ్ ఆ బ్రహ్మోత్సవం ఇంకా ఏం సైన్ చేశారు? ఇప్పుడు నాకు యాజ్ ఇట్ ఈస్ గుంటూరు టాకీస్ రిలీజ్కి ఉంది, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఒకటి రన్నింగ్లో ఉంది, బ్రహ్మోత్సవం ఉంది, వీరుపోట్ల గారిది సైన్ చేశాను, సునీల్ హీరో గారు ఒకటి సైన్ చేశాను. ఇది కాకుండా ఒక తమిళ్ అండ్ తెలుగు ఒక భారీ ఫిల్మ్, ఒక కీ రోల్ ఒకటి సైన్ విలన్ గా ఏమైనా చూడొచ్చా? నేను అందుకే రివీల్ చేయట్లేదు. అయితే తెలిసిపోయింది మాకు. కాబట్టి రెండోది మంచి సినిమాలు చేయాలి. రేపు దాని వల్ల నేను లాంగ్ స్టాండింగ్, నా లైఫ్ లాంగ్ నేను మంచి సినిమాలు చేయాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నా ఉద్దేశం. దీనికి ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఓకే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగాలి, ఇంకా మంచి మంచి మూవీస్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు. వెల్కమ్ రోజా, వెరీ నైస్ ఇంటర్వ్యూ, ఐ ఎంజాయ్డ్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ మై ప్లెజర్. సో ఇది నరేష్ గారితో ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.